మనకు మహిమ ప్రభావములు కలుగునుగాక. నిజదేవుడు నిరంతర స్తోత్రార్హుడైన యేసయ్య నామములో ఈ యొక్క ఆరాధనకు కూడొచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దయచేసి సెల్ ఫోన్లు సైలెంట్లో పెట్టినట్లయితే దేవుని కంటే మనకు ఎక్కువేం లేదు. దేవుడు బ్రతికించాడు, ఆరాధనలో చేసే భాగ్యాన్ని నీకు అనుగ్రహించాడు. కాబట్టి దేవుని కంటే మనకు ఏమి కూడా ఈ లోకంలో ఎక్కువ లేదు. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లరా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆరాధనలో చేయబోయే నువ్వు ముందు మనం ఎలా ఉన్నామో ఒక్కసారి మనల్ని పరిశీలించుకొని దేవుని యొక్క సన్నిధిలో మనం ఆరాధన చేద్దాం. ఎవరు మాట్లాడకూడదు, సైలెంట్గా నిశ్శబ్దంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. ఎందుకంటే ఫోను మరి వీడియో రికార్డింగ్ అవుతుంది, మీ మాటలు కూడా లాగుతాయి. మీరు మాట్లాడే టైంలో మాట్లాడదురు కానీ దేవునికి స్తోత్రం చెప్పండి. అది హల్లెలూయా. పక్క వాళ్ళకి చెప్పండి, దేవుడు నిన్ను దీవించునుగాక, దేవుడు నిన్ను దీవించునుగాక. అది మంచిది. ప్రియ దేవుని పిల్లరా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొరింథీ రాసిన పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి కొరింథీ రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచన భాగాన్ని కనుక మనం చదివితే, ప్రియ దేవుని పిల్లరా, మనం జ్ఞాపకం చేసుకుంటే కొరింథీ రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆరాధనలో చేయి వేయబోతున్నటువంటి మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రత్యేకమైన సందేశం ఎవరి కోసం అంటే, ఆరాధనలో చేయి వేయబోయే ప్రతి ఒక్కరి కోసం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరైతే ఆరాధనలో చేయి వేస్తున్నారో వారి కోసం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన మాట. కాబట్టి ఏం మాట్లాడుతున్నాడు అంటే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారా లేదో మిమ్ముని మీరే పరీక్షించుకోవాలి. నువ్వు విశ్వాసమైతే ఏమండి, ఎలా ఉన్నావు, దేవునితో ఎలా నడుస్తున్నావు, దేవుని కొరకు బుద్ధి కలిగిన కన్నికలాగా నువ్వు సంఘంలో నిలబడుతున్నావా, విశ్వాసంలో నిలబడుతున్నావా, ప్రార్థనలో నిలబడుతున్నావా, సహవాసంలో నిలబడుతున్నావా, దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నావా, దేవుని యొక్క సన్నిధిని నువ్వు ప్రేమిస్తున్నావా లేదో ఒకసారి నీవు ఎలా ఉండాలంటే, నీ పట్ల ఆయన చేసిన ఉపకారములు, ఆయన చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకొని మనం బుద్ధి కలిగిన కన్యకలాగా ఉండాలి. ఎలా ఉండాలా? బుద్ధి కలిగిన కన్యకలాగా ఉండాలి. ఈ మొదటి వారంలోనే కొంతమంది ఆరాధనకు రాలా. వీళ్ళు బుద్ధి కలిగిన కన్యకలా, బుద్ధి కలిగిన కన్యకలు కాదో మీరే వాళ్ళని నిర్ణయించాలి. ప్రియ దేవుని పిల్లరా, ఎందుకంటే దేవుడిచ్చిన జ్ఞానం మీకు ఉంది. మొదటి నెలలో మొదటి ఆరాధనలో నువ్వు చేయి వేయలేకపోతున్నావంటే, దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆరాధించలేకపోతున్నావంటే, యథార్థవంతురాలుగా ఉండలేకపోతున్నావంటే, నమ్మకస్తురాలుగా ఉండలేకపోతున్నావంటే నువ్వు విశ్వాసం కలిగిన వ్యక్తివో కాదు. ఇక్కడ ప్రభు అదే చెబుతున్నాడు. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్ముని మీరే, నీకు నీవే, నాకు నేనే పరీక్షించుకోవాలి. ఏమండి, ఎలా ఉండాలి? పరీక్షించుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో మనకు మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పరీక్షించుకొని ఆ బల్లలో ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవల్లని కొరింథీ పత్రికలో మనం చూడగలం. అలాగైతే అసలు మన విశ్వాసం ఏమండి ఎంత గొప్పదో మనం అర్థం చేసుకుంటే మనం విశ్వాసం కలిగి ఉంటాం. ఏమండి, ఎలా ఉండాలి? మనం విశ్వాసం కలిగి ఉండాలి. ఈనాడు విశ్వాసుల్లో విశ్వాసం లేదండి, అవిశ్వాసము, ఏమండి అల్ప విశ్వాసము ఏమండి మనలో ఉంటే మనము దేవుని కొరకు బలవంతులంగా నిలబడలేం, బలహీనం అయిపోతాం.
ఏమండి భక్తిహీనులు అయిపోతాం. భక్తిహీనత మనలో పనిచేస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం విశ్వాసము కలిగి జీవించాలి అనేటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. అసలు మనం కలిగి ఉన్న విశ్వాసం ఎలాంటిదో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం కనుక మనం చదివితే అమూల్యమైన విశ్వాసాన్ని ప్రభు మనకిచ్చాడు. ఏమండి ఏ విశ్వాసము? చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం కనుక మనం చదివితే ఏమండి మనం కలిగి ఉన్న విశ్వాసం ఎలాంటిదో ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. చదవండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అదిగో మన విశ్వాసం ఎలాంటిదండి? అమూల్యమైనది. అందరూ చెప్పండి. అమూల్యమైనది అంటే వెలకట్టలేనిది. ఏమండి విశ్వాసం అమూల్యమైనది అయితే మన ప్రభు ఎంత అమూల్యమైన వాడు! ఏమండి మన ప్రభువు కూడా ఈ పేతురు పత్రికలోనే 2వ అధ్యాయం 4వ వచనం మనం చదివితే మన ప్రభు అమూల్యమైన వాడు. మన ప్రభు మనం ఆరాధిస్తున్న దేవుడు అమూల్యమైన వాడు. ఏమండి ఆయన మనకిచ్చిన విశ్వాసం అమూల్యమైంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం కనుక చదివితే మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అదిగో అమూల్యమును సజీవమునైన రాయగు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే మన ప్రభువు అమూల్యమైన వాడు. ఏమండి ఇదే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదివితే ఆయన కార్చిన రక్తం, నీ కోసం నా కోసం కార్చిన రక్తం అమూల్యమైనది. అదిగో అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడతారని మీరు ఎరుగరా? దేవునికి స్తోత్రం. ఏమండి యేసయ్య మన ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన వాడు. ఆయన కార్చిన రక్తం అమూల్యమైనది. ఏమండి ఇంకా 2వ పేతురు పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదివితే ఆయన వాక్యం అమూల్యమైంది. దేవునికి స్తోత్రం చేద్దామా? ఏమండి మన ప్రభు అమూల్యమైన వాడు. ఆయన కార్చిన రక్తం అమూల్యమైంది. ఆయన వాక్యము, ఆయన మనకిచ్చిన వాక్యం అమూల్యమైనది. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన అదిగో వాగ్దానం ఏమిచ్చాడండి? కొత్త సంవత్సరం వాగ్దానం ఎంతమంది తీసుకున్నారు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక తీసుకున్నావు, అయిపోయింది, దాటిపోయింది, పక్కన పెట్టేస్తే ఏమండి ఉపయోగం లేదు. అవి దేవుని వాక్యం, దేవుని వాక్కు ఆ పేపర్లో ఉంది. కాబట్టి ఆ మాట మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఏమండి ఇది పేపరే కావచ్చు, కానీ ఈ పేపర్లో రాయబడిన మాట దేవుని మాట అండి. అమూల్యమైన మాట, వాక్యం అమూల్యమైన మాట. కాబట్టి వెలకట్టలేనటువంటిది. ప్రభు అమూల్యమైన వాడు. ఆయన రక్తం అమూల్యమైంది. ఆయన వాక్యం అమూల్యమైంది. ఆయన మనకిచ్చిన విశ్వాసం ఎలాంటిది? ఏమండి ఎలాంటిది? అమూల్యమైనది. దేవునికి స్తోత్రం చేద్దాం. అలాగైతే విశ్వాసంలో ఏమండి మనము అమూల్యమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనము ఎప్పుడు కూడా మన విశ్వాసాన్ని మనం అశ్రద్ధగా మన విశ్వాస జీవితంలో మనం ఎలా ఉండకూడదు? అశ్రద్ధగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు చెప్పండి? అశ్రద్ధగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, మన యొక్క విశ్వాసం అమూల్యమైంది. ఆయన కార్చిన రక్తం అమూల్యమైంది. ఆయన వాక్యము అమూల్యమైంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, మనము మరి విశ్వాసం కలిగి ఉన్నామా లేదా అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం పొందినటువంటి విశ్వాసం అమూల్యమైంది.
వెలకట్టలేనటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఈ విశ్వాసమును మనం ఏం చేయాలంటే గట్టిగా పట్టుకోవాలి. విశ్వాసము కలిగి జీవించాలి. విశ్వాసము కలిగి దేవునితో నడవాలి. విశ్వాసము కలిగి దేవుని కొరకు బ్రతకాలి. ప్రియ దేవుని పిల్లరా, దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, మన ప్రభువు ఎలాంటి వాడు చెప్పండి? ఆయన కార్చిన రక్తం. అందరూ చెప్పండి. మాట వచ్చిన వాళ్ళు చెప్పండి. మాట రాని వాళ్ళు అంటే కూర్చోండి. నీకు మాట రాదు కాబట్టి చేసేదే ఉంది. దేవునికి స్తోత్రం చేద్దాం. ఆయన మరి వాక్యము, ఆయన మనకిచ్చిన విశ్వాసము, అది దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, అమూల్యమైనటువంటి విశ్వాసాన్ని ప్రభు మనకిచ్చాడు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. రెండవ మెట్టుకు మనం వెళ్ళినట్లయితే ప్రియ దేవుని పిల్లరా, మనం అమూల్యమైన విశ్వాసం మనకు దేవుడిచ్చాడు. కాబట్టి ఈ విశ్వాసం ద్వారా మనం ఏం చేయాలంటే అభివృద్ధి చెందాలి. విశ్వాసం ఎలా ఉండాలి? మనం అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలంటే ఏమండి, అభివృద్ధి చెందే వారంగా మనం ఉంటున్నామా లేదా ఒకసారి పరిశీలించుకోవాలి. రెండవ దశలోనికి రాసిన రెండవ పత్రిక 1:3 మనం చదివితే, మన విశ్వాసం అమూల్యమైనది. కాబట్టి ఆ విశ్వాసం ద్వారా మనం ఏం చేయాలంటే అభివృద్ధి చెందాలి. ఏం చేయాలా? అభివృద్ధి లేకపోతే ఏమండి, పుట్టిన పిల్లోడు, నీ కడుపును పుట్టిన బిడ్డ అసలు పెరగట్లేదు అనుకో, పోయిన సంవత్సరం అలానే ఉన్నాడు, ఈ సంవత్సరం అలా ఉన్నాడు, వచ్చే సంవత్సరం కూడా అలానే ఉంటే సంతోషం ఉండిద్దా? ఏమండి, సంతోషం. అలాగనే ఆత్మీయ జీవితంలో కూడా, విశ్వాస జీవితంలో కూడా మనం అభివృద్ధి కనపడాలి. పోయిన సంవత్సరంలాగా ఈ సంవత్సరం ఉండకూడదు. నీలో మార్పు కనపడాలి, ప్రత్యేకత కనపడాలి. విశ్వాసంలో ఏమండి అభివృద్ధి చెందావా లేదా అనేటువంటి విషయాన్ని మనము పరిశీలించుకోవాలన్నమాట. దశలోనికి రాసిన రెండవ పత్రిక 1:3 మనం చదివితే, సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలైనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. దేవునికి స్తోత్రం చేద్దాం. విశ్వాసం ఎలా ఉండాలి? అభివృద్ధి చెందాలి. పోయిన సంవత్సరం మారింది కానీ మనం మాత్రం అభివృద్ధి చెందట్ల. ఏమండి, అభివృద్ధి నీలో కనపడాలి, ఒక మార్పు నీలో కనపడాలి. పోయిన సంవత్సరంలాగే భక్తి చేస్తే దేవునికి మనం ఇష్టంగా ఉండం. ఏమండి, దేవునికి నచ్చాలి, మన భక్తి దేవునికి నచ్చాలి, దేవుడు మనల్ని మెచ్చుకోవాలి. కాబట్టి ప్రియ దేవులారా, అమూల్యమైన విశ్వాసాన్ని ప్రభు మనకిచ్చాడు. కాబట్టి ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని అభివృద్ధి చెందాలి. ఏం చేయాలో చెప్పండి? అభివృద్ధి కనబడాలి. అభివృద్ధి అంటే ఏంటి? ఎదుగుదల. ఏమండి, అభివృద్ధి అంటే ఏంటి? ఎదుగుదల, ప్రత్యేకత. ఏమండి, కాబట్టి ప్రియ దేవులారా, మన యొక్క విశ్వాసం అభివృద్ధి చెందుతుందా లేదా అని మనం పరిశీలించుకోవాలి. రోమపత్రికలో కూడా 1:17 మనం చదివితే, అభివృద్ధి లేకపోతే ఏమండి, నీ వల్ల కుటుంబానికి ఉపయోగం లేదు, తండ్రికి ఉపయోగం లేదు, సమాజానికి ఉపయోగం లేదు. కొంతమంది మరుగుజ్జోళ్ళు ఉంటారు, మీరు చూసేది లేదు, ఇంతే ఉంటారు. వయసు ఎంత అంటే 40 సంవత్సరాలు. ఎంత ఎత్తు? మన మోకాళ్ళు ఎత్తుంటారు మరుగుజ్జోళ్ళు. ఏమండి, వయసు ఎంత అంటే 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు. ఇక వాళ్ళ బ్రతుకంతే. దేవుడు వాళ్ళకి ఇచ్చిన జీవితం ఇక అంతే, పొట్టితనం అనమాట. అలాగనే ఆత్మీయ జీవితంలో నువ్వు ఏమండి అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలన్న ఆసక్తి నీలో ఉంటే నువ్వు అభివృద్ధి చెందుతావు. అభివృద్ధి చెందాలనే ఆసక్తి నీలో లేదనుకో, సంవత్సరం మారుతూ ఉంటుంది కానీ మనం మాత్రం ఏమండి మార్పు కనపడాలి. మనలో మార్పు లేని వారంగా మనం ఉండకూడదు, మార్పు కలిగిన వారంగా మనం ఉండాలి. రోమపత్రిక 1:17 మనం చదివితే, మన విశ్వాసం అభివృద్ధి చెందాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆరాధనలో చేవేస్తున్నా నీవు నేను అభివృద్ధి చెందే వారంగా, మనము మార్పు కలిగిన వారంగా, ప్రత్యేకత కలిగిన వారంగా, ఏమంటే మన విశ్వాసములో మార్పు కనబడాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. చదువు తల్లి. నీతిమంతుడు రోమపత్రిక 1:17 నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసము అంతకంతకు విశ్వాసము కలిగినట్లు
దేవుని నీతి దాని యందు బయలుపరచబడి ఉన్నది. ఏమండి, మన విశ్వాసము అంతకంతకు అభివృద్ధి చెందాలి. ఎంతకంతకు? పోయిన సంవత్సరం కొంచెం ఉంది, ఇప్పుడు ఎలా ఉండాలా? ఇంకా పెరగాలి. ఇప్పుడు ఎలా ఉండాలా? పెరగాలి. అలాగనే ప్రియ దేవుని పిల్లరా, అభివృద్ధి కనపడకపోతే దేవునికి సంతోషం ఉండదు. ఏమండి, దేవునికి సంతోషం ఉండదు. దేవుని యొక్క కుటుంబంలో ఎవరికి సంతోషం ఉండదు. నీ ద్వారా దేవునికి సంతోషం ఉండాలి. మనమంతా దేవుని కుటుంబం. ఈ కుటుంబంలో ఒక అభివృద్ధి కనపడాలి, దేవునికి మహిమ రావాలి. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు ఈ 2025 సంవత్సరాన్ని మనకి ఇచ్చాడు. ఏమండి, మనం బ్రతికి ఉన్నాం, దేవుని కొరకు జీవించాలని, విశ్వాసం కలిగి ఉండాలని, మన విశ్వాసంలో అభివృద్ధి చెందాలని, అమూల్యమైన విశ్వాసాన్ని ప్రభు మనకిచ్చాడని పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఆరాధనలో చేయబోతున్నటువంటి నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దామా? అయితే ఈ విశ్వాసం అభివృద్ధి చెందాలంటే మనం కొన్ని సూత్రాలు పాటించాలి. ఏం పాటించాలి? సూత్రాలు ఉండి, ప్రాథమిక సూత్రాలు. ఏంటి ఆ సూత్రాలంటే ప్రియ దేవుని పిల్లరా, నెంబర్ 1, ఆయన మాట వింటూ ఉండాలి. విశ్వాసం అభివృద్ధి చెందాలంటే ఏమండి, ఎవరి మాట వినాలి? యేసయ్య మాట వినటానికి మనకు తీరికలేదు. లోకంలో ముసలమ్మ ముచ్చట్లు ఎన్నైనా వింటాం, వ్యర్థమైన దాని కొరకు సమయాన్ని, ధనాన్ని, బలాన్ని ఖర్చు పెడతాం. కానీ దేవుని మాట వినటానికి, ఏమండి, దేవుని సన్నిధికి రమ్మంటే ఏమండి, మనం ఇష్టం లేని వారుగా ఉంటున్నాం, కష్టంగా ఉంటున్నాం. కాబట్టి మన విశ్వాసం అభివృద్ధి చెందాలంటే మనలో ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే చెప్పండి, యేసయ్య మాట వినాలి. చెప్పండి అందరూ. యేసయ్య మాట వింటే నువ్వు అభివృద్ధి చెందుతావు. దేవుని మాట వింటే ఆత్మతో నింపబడతావు. దేవుని మాట నిన్ను బలపరుస్తుంది. దేవుని మాట నీకు నెమ్మదినిస్తుంది. దేవుని మాట నిన్ను బ్రతికిస్తుంది. 119 అధ్యాయాలు చదివేవాళ్ళు లేరు కాబట్టి నేను అన్ని రిఫరెన్స్లు చదవట్లేదు ప్రియ దేవుని పిల్లరా. 119 అధ్యాయం కీర్తన గ్రంథం మనం చదివితే 50 వచనంలో ఉంది, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, నా బాధల్లో నాకు నెమ్మదిని కలుగు చేస్తుంది. బాధల్లో నెమ్మది, సంతోషం, సమాధానం, ఆశీర్వాదం ఏమండి దేవుని యొక్క చేతిలో ఉంది, దేవుని యొక్క సన్నిధిలో ఉంది. అందుకనే మనం ఏం చేయాలంటే దేవుని మాట వినటానికి ఆసక్తి చూపాలి. ఏం చూపాలా? ఆసక్తి చూపాలి. ఏమండి, పోయిన సంవత్సరంలాగే ఆసక్తి మనలో ఉండకూడదు. ఆసక్తి పెరగాలి, విశ్వాసం పెరగాలి, భక్తి పెరగాలి. ఏమండి, దేవుని వాక్యాన్ని వినటంలో ఇంకా మనం ఏమండి పెరగాలి. ఏం చేయాలి? ఇంకా కొంచెం సేపు చెప్పండి పాస్టర్ గారు అనే విశ్వాసిగా నువ్వు మార్చబడాలి. అసలు మందిరానికి వచ్చేటప్పుడేమో ఏమండి ఎలా వస్తామంటే తాబేలులాగా వస్తాం. ఎట్లా వస్తాం? తాబేలు ఎట్లా నడిచిద్ది? తాబేలు నడవటం నేను చూశాను అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తాబేలు మందిరానికి వచ్చేటప్పుడేమో తాబేలులాగా వస్తాం, మందిరం అయిపోతే కుందేలులాగా పరిగెత్తుతాం. ఏమండి, అలా ఉండకూడదు. మందిరానికి వచ్చేటప్పుడే కుందేలులాగా రావాలి, ఇంటికి వెళ్ళేటప్పుడు తాబేలులాగా వెళ్ళాలి. దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అలాగైతే ప్రియ దేవులారా, మన విశ్వాసం అభివృద్ధి చెందాలని ప్రభు కోరుకుంటున్నాడు అన్నమాట. ఈ మొదటి సందేశం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాటను మనం శ్రద్ధగా విన్నట్లయితే మన విశ్వాసం అమూల్యమైంది. కాబట్టి ఆ విశ్వాసంలో మనము అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలంటే నెంబర్ 1, నీవు నేను చేయవలసినటువంటి ఏమండి ఒక మొట్టమొదటి లక్షణం ఏంటంటే, మనం కలిగి ఉండాల్సిన లక్షణం ఏంటంటే, మనం పాటించవలసినటువంటి ప్రాథమిక సూత్రం ఏంటంటే ఏమండి, యేసయ్య మాట వింటూ ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఎవరి మాట వినాలి? లోకంలో మాటలు వింటే లోకం జ్ఞానం పెరిగిద్ది. లోకంలో జ్ఞానం ఏమండి లోకంలో బ్రతకటానికి ఉపయోగపడుద్ది. ఏమండి, దేవుని మాట వింటే దేవుని జ్ఞానం నీకు వస్తుంది. దేవుని వాక్యం వింటే ఈ లోకంలో పాపం చేయకుండా నువ్వు పరిశుద్ధురాలుగా బ్రతకటానికి దేవుని వాక్యం ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం చేద్దామా? శ్రమల్లో ఎన్ని శ్రమలు వచ్చినా శ్రమల మీద నువ్వు నడిచే వ్యక్తిగా దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు అంటే దేవుని మాట వింటూ ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని చదివే వారంగా, దేవుని వాక్యాన్ని వినేవారంగా, దేవుని వాక్యాన్ని గైకొనే వారంగా మనం ఉంటే ఎన్ని శ్రమలు వచ్చినా శ్రమల మీద నువ్వు నడుస్తావు. దేవునికి స్తోత్రం చేద్దామా? ఎన్ని శ్రమలు వచ్చినా యేసయ్యను విడిచిపెట్టాం, విశ్వాసాన్ని విడిచిపెట్టాం.
ఎందుకంటే అమూల్యమైన విశ్వాసం. ఏమండి? కాబట్టి ఆ విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అభివృద్ధి చెందాలి. అభివృద్ధి కనబడకపోతే ఎవరికి ఉపయోగం ఉంది? ఇప్పుడు ఇష్టపడి ఇంటి దగ్గర ఒక ఫలించే మొక్క నాటుకున్నాం, ఏమండి, అది ఫలించట్లేదు. ఏం చేస్తాం? ఆ చెట్టుని పీకేస్తావా? అంతే ఉంచుతావా? పీకేస్తాం కదా. గార్డెన్గా అందంగా పెంచుకునే చెట్లు అవి వేరు, ఫలాలు కాసే చెట్లు ఫలాలు ఫలించాలి. ఏమండి? అలాగనే ప్రియ దేవుని పిల్లరా, మనము ఆయన మాట వింటే, ఏమండి, ఆయన మాట వింటూ ఉంటే విశ్వాసంలో మనము అభివృద్ధి చెందుతాము. దేవునికి స్తోత్రం చేస్తారా? ఎవరి మాట వినాలి? మనం ఏం చేస్తామంటే అంత వ్యతిరేకం. లోకంలో వ్యర్థమైన మాటల కొరకు ఎంత సమయాన్నైనా చెవు కోసుకొని, ఏమండి, భక్తుడు రాశాడు కదా, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి ఇంటింటా తలుపు తట్టి యేసయ్య ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా, ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ. పాడవిందమ్మా. పొరిగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మ, అక్కడి మాటలు ఇక్కడ చెప్పి, ఇక్కడి మాటలు అక్కడ చెప్పి చిచ్చు పెట్టబోకే చెల్లెమ్మా. ఏమండి? ఆ పాట నేర్చుకోవాలి. మంచి పాట కదా. ఏఆర్ స్టీవెన్సన్ అనే ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకొని నువ్వు ఆత్మీయ జీవితంలో ఫలించలేవు, అభివృద్ధి చెందలేవు. ఆత్మీయ జీవితంలో, ఏమండి, ఎదుగుదల నీలో కనబడాలంటే, ఆత్మీయ జీవితంలో నువ్వు ఫలించాలంటే, దేవుని కొరకు ఆత్మఫలాలు ఫలించాలంటే, ఏమండి, యేసయ్య మాట వినాలి. ఏం వినాలి చెప్పండి? యేసయ్య మాట వినాలి. యేసయ్య మాట వింటేనే మనం విశ్వాసంలో అభివృద్ధి చెందుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఏమండి, ఆయన మాట వినాలి అనేటువంటి విషయాన్ని. ఎందుకంటే ఆయన మాటలో ఎలాంటిదో ఒక్క మాట చదువుకొని ముందుకెళ్దాం. హెబ్రీ పత్రిక 4:12 చదువు తల్లి. ఆయన మాట ఎలాంటి మరి శక్తి ప్రభావం ఆయన మాటలో ఉందో ఇక్కడ తెలియజేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. చెడు ఆలోచనలన్నీ తీసేసిదండి. శక్తి కలిగింది, బలం కలిగింది, జీవము కలిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని యొక్క మాటలో ఏముంది? శక్తి. దేవుని వాక్యంలో, దేవుని మాటలో బలం, దేవుని మాటలో జీవము. కాబట్టి ఆ శక్తి కలిగిన మాటలను మనం ఏం చేయాలంటే వినటానికి ఇష్టపడాలి. ఏం చేయాలి? ఇష్టం. ఎంత ఇష్టం అంటే, ఏమండి, నీకు ఇష్టమైంది బంగారమో, లేకపోతే ఒక మంచి సీరో, లేకపోతే నీకు ఇష్టమైంది ఏదో నీకు తెలుసు. నువ్వు కొనుక్కోటానికి వెళ్ళినప్పుడు సంతోషంగా వెళ్తావా, లేకపోతే వెళ్తున్నానులే అన్నట్టుగా వెళ్తావా? ఎట్లా వెళ్తాం? సంతోషంగా వెళ్తాం. ఎట్లా వెళ్తామండి? ఎందుకని? నీకు ఇష్టమైంది నువ్వు కొనుక్కోటానికి వెళ్తున్నావు. అలాగనే ప్రియ దేవుని పిల్లరా, మన విశ్వాసం అభివృద్ధి చెందాలంటే మనం యేసయ్య మాట వినేవారముగా ఉందుముగాక. ఇది మొట్టమొదటి విషయం, మొట్టమొదటి లక్షణం. విశ్వాసం అభివృద్ధి చెందాలంటే మనలో ఉండవలసిన మొట్టమొదటి లక్షణం. రెండవ లక్షణాన్ని మనం ధ్యానించినట్లయితే ఆయన వైపే చూడాలి. ఎటు చూడాలి? నువ్వు నీ చూపు ఇక యేసయ్య మీదే ఉండాలి, యేసయ్య మందిరం మీదే ఉండాలి, సేవకుని మీదే ఉండాలి. ఏ కూటాలు పెడతాడో నేను వెళ్దాం. కూటం అంటే నేను వెళ్ళి అక్కడ దేవుని మాటలు వినాలి. ఎక్కడ వినాలి? యేసయ్య మాటలు వినాలి. కాబట్టి ఏమండి, మన యొక్క చూపు, మన యొక్క మనస్సు, మన యొక్క దృష్టి ఎక్కడ ఉండాలంటే యేసయ్య మీద ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హెబ్రీ పత్రికలో మనం చదివితే 12:2 చదివితే, ఏమండి, విశ్వాసమునకు కర్త, మన క్షేమమునకు కర్త, మన రక్షణకు కర్త, మన పోషణకు కర్త ఎవరండి?
యేసయ్య. ఈరోజు క్షేమంగా ఉన్నాం అంటే 2025 సంవత్సరాన్ని మనం మనకు దయా కిరీటంగా ధరింపజేసి ప్రభుని ఆరాధిస్తున్నామంటే ఇది దేవుని కృప. కాబట్టి ఏమండి ఇక్కడ అంటాడు, విశ్వాసమున కర్తయు దానిని విశ్వాసాన్ని కొనసాగించేది యేసయ్యనండి. యేసు వైపు చూడ. ఎటు చూడాలి నువ్వు? నీ చూపంతా దేవుని మీదే ఉండాలి. నీ చూపంతా దేవుని మందిరం మీదే ఉండాలి. నీ చూపంతా దేవుని వాక్యం మీదే ఉండాలి. అలా కనుక ఉంటే ఏమండి మన విశ్వాసంలో అభివృద్ధి చెందుతాం. అలా ఉంటే ఎక్కడ అభివృద్ధి చెందుతాం? విశ్వాసంలో అభివృద్ధి చెందితే విశ్వాసమేనండి మన జీవితంలో కార్యాలు చేసేది. దేవునికి స్తోత్రం చేద్దాం. విశ్వాసం ద్వారానే దేవుని దగ్గర ఏమండి అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మనం పొందుకోగలం. విశ్వాసం అనే ఆయుధాన్ని గట్టిగా పట్టుకోవాలి. అంతే. విశ్వాసమే విజయాన్ని ఇచ్చింది. శ్రమల్లో విజయం, సమస్యల్లో విజయం, ఏమండి కృంగిపోయిన పరిస్థితుల్లో, సమస్యల్లో మనల్ని లేవనెత్తి ప్రభు కొరకు నిలబెట్టేది ఏంటంటే విశ్వాసమే. దేవునికి స్తోత్రం. కాబట్టి విశ్వాసం అభివృద్ధి చెందాలంటే రెండో లక్షణం ఏం కలిగి ఉండాలి? చెప్పాలి, అందరూ చెప్పాలి. అన్నం తినేటప్పుడు ఏం కూర పెట్టారంటే ఏమండి ఏం చేస్తాం? ఆలోచన చేస్తామా? చెప్పండి. ఆలోచన చేస్తామా లేదా తిన్నది వెంటనే చెబుతామా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము యేసు వైపు చూడాలి. యెషయా గ్రంథంలో కూడా 45:22 మాట ఉంది. యేసు వైపు చూచుచు అనేటువంటి మాట. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడని నేనే, మరి ఏ దేవుడను లేడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసమున కర్త అయిన యేసయ్య వైపే చూచెదముగాక. కాబట్టి విశ్వాసమున కర్త యేసు వైపు చూడాలి. ఏమండి ఎటు చూసినా ఇక ఉపయోగం లేదు. లోకం వైపు చూస్తే మరి లోతు భార్య మునిగిపోయిందంట. ఏమైపోయింది? మునిగిపోయింది. లోతు భార్య ఏం చేసిందండి? మునిగిపోయిందని వాక్యంలో ఉందన్నమాట. లోతు భార్య మరి లోకం వైపు చూసింది. లోకం వైపు చూస్తే లోకములో నేత్రాశ, శరీరాశ, జీవముడము ఇవి అపవాది సంబంధం. ఏంటి అండి? లోకములో అపవాది ఉన్నాడు. మనల్ని నరకానికి తీసుకెళ్ళటానికి, పరిశుద్ధత కలిగి మనం జీవించకుండా, దేవునికి ఇష్టంగా బ్రతకకుండా, దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా, దేవుని వాక్యాన్ని వినకుండా, వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకోకుండా, యేసయ్య కొరకు బలమైన సాక్షులుగా నిలబడకుండా, విశ్వాసంలో నిలబడకుండా, విశ్వాసంలో అభివృద్ధి చెందకుండా మనం నిత్య నరకానికి వెళ్ళాలనేటువంటిది అపవాది యొక్క టార్గెట్. యేసయ్య టార్గెట్ ఏమో అపవాదికి చిక్కకుండా, అపవాదికి ఎక్కడ మనం దొరకకుండా, ఏమండి దేవుని కొరకు జీవించి విశ్వాసములు, అమూల్యమైన విశ్వాసాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. కాబట్టి ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని విశ్వాసులు అభివృద్ధి చెందుతూ దేవుని కొరకు మనం బలవంతులుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. బుద్ధి కలిగిన కన్యకలాగా దేవుని కొరకు బ్రతకాలనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం. ప్రియ దేవుని పిల్లరా, అలాగైతే లోతు భార్య ఏం చేసింది? లూకా సువార్త 17:32 కనుక మీరు చదివితే అక్కడ ఒక మాట రాయబడింది. చదవండి, చక్కని మాట. లోతు భార్యను గురించి. ఏమండి లోతు ఎవరు? అబ్రహాము యొక్క సహోదరుడు. ఏమండి అబ్రహాముకి కుమారుడు అవుతాడు. దేవుని విశ్వాసులకు తండ్రి అయినటువంటి కుటుంబంలో జన్మించినటువంటి లోతు. కానీ లోతులో లోతు లేదు. లోతులో లోతైనటువంటి భక్తి లేదు. లోతులో లోతైనటువంటి విశ్వాసం లేదు. లోతుకే లేకపోతే ఇక లోతు భార్యకు ఉండిద్దా? ఏమండి లోతు భార్యను జ్ఞాపకము చేసుకున్నాడు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవాలా. ఈ సహోదరి విశ్వాసులకు తండ్రి అయిన కుటుంబంలో పెరిగింది, కానీ ఏమేలా లోతు లేదు. ఏమండి ఈ సంఘంలో వాక్యము, ఏమండి శ్రేష్టమైన వాక్యము నీకు అందుతున్నా నువ్వు ఆత్మీయ జీవితంలో లోతులోకి వెళ్లకుండా, విశ్వాసంలో అభివృద్ధి చెందకుండా, విశ్వాసంలో ఫలాలు లేకుండా ఉంటే ఏమండి దేవునికి నీ ద్వారా సంతోషం ఉండదు. దేవునికి సంతోషం ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసంలో మనం అభివృద్ధి చెందాలి. విశ్వాసం కలిగి మనం మంచి ఫలాలు ఫలించే చెట్టులాగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగైతే ప్రియ దేవుని బిడ్డలారా, మన విశ్వాసం అభివృద్ధి చెందాలంటే ఆయన మాట వినాలి, ఆయన వైపు చూడాలి. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మనం కలిగి ఉండాల్సిన మూడో లక్షణం ఏంటంటే ఆయనతోనే నడవాలి. ఎవరితో నడవాలి? ఏమండి ఇప్పుడు భార్యాభర్తలు కలిసి ఇద్దరు ప్రయాణాలు చేసేటప్పుడు ఇద్దరు కలిసి వెళ్తారు. ఏమండి ఫంక్షన్కి వెళ్ళాలంటే ఇద్దరు కలిసి వెళ్తారు. అలాగనే ఇక్కడ ప్రభు చెబుతున్న మాట ఏంటంటే
ఆయనతో అనగా ఆ రక్షించినటువంటి ప్రభు కోసం ప్రభువుతో నడవాలి. ఆయన ఎట్లా నడిపిస్తే అట్లా నడవాలి. ఆయన ఎట్లా నడవమంటే అట్లా నడవాలి. ఎక్కడికి వెళ్ళొద్దంటే అక్కడికి వెళ్ళకూడదు. ఏది చేయమంటే అది చేయాలి. ఏది చేయకూడదంటే అది చేయకూడదు. ఏది మాట్లాడకూడదంటే అది మాట్లాడకూడదు. ఏది చూడకూడదంటే అది చూడకూడదు. ఏది చూడాలో అదే చూడాలి. ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి. ఏది వినాలో అదే వినాలి. ఏది వినకూడదో అది వినకూడదు. ఏది చూడకూడదు అది చూడకూడదు. ఏది మాట్లాడకూడదో అది మాట్లాడకూడదు. ప్రభు చెబుతున్నాడు ప్రియ దేవునులారా, ఆయనతో మనం నడవాలి. అప్పుడు మన విశ్వాసం అభివృద్ధి చెందింది. యేసయ్యతో నడిస్తే మన విశ్వాసం అభివృద్ధి చెందింది ప్రియ దేవునులారా. ఆయనతో మనం నడవలేకపోతున్నాం. ఏమంటే పాట ఉంది కదా, నడవలేక నేను ఈ లోక యాత్రలో బహుబలహీనుడ నైతినయ్యా, నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. ఆశయ చిన్ని ఆశయ ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. ఆశయ చిన్ని ఆశయ ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా. ఎటు నడవాలండి? యేసయ్యతో గడిచి నడవాలి. ఎవరితో కలిసి నడవాలి చెప్పండి? యేసయ్యతో నడితే నీకు ఏమండి ఈ సంవత్సరం అంతా నువ్వు ఎలా నడవాలో మంచి ఆలోచన చెప్పే దేవుడు. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. ఏమండి ఆయన ఆలోచన చెప్పే దేవుడు. మనం ఎలా నడవాలో, ఎలా భక్తిగా నీతిగా పరిశుద్ధంగా దేవుని కొరకు ఎలా జీవించాలో ఆయన మనకు మంచి మార్గాన్ని చూపించే దేవుడు. మంచి త్రోవలో, చక్కని త్రోవలో చక్కని ఆలోచన చెప్పి నడిపించే దేవుడు కదా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఏ ఆలోచన అండి? చక్కని ఆలోచన. అందరూ చెప్పండి. మంచి ఆలోచన చెప్పే దేవుడు, మంచి దేవుడు అండి. దేవునికి స్తోత్రం. నీకు ఉపదేశము చేసేదును, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదును, నీ మీద దృష్టించేదును, నీకు ఆలోచన చెప్పేదును. దేవునికి మహిమ కలుగును గాక. అలాగైతే ప్రియ దేవుని పిల్లరా, దేవునితో మనం నడిస్తే ఆయన మంచి ఆలోచన చెప్పి మనల్ని నడవలసిన త్రోవలో నడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మనం మూడవదిగా కలిగి ఉండాల్సిన లక్షణం ఏంటంటే ఆయనతో నడవటం నేర్చుకోవాలి. యేసయ్యను ముందు పెట్టుకొని ఆయన వెనక మనం నడిచే వారంగా మనం ఉండాలి అని. అప్పుడు అలా నడిస్తే మన విశ్వాసంలో అభివృద్ధి చెందుతాం అనేటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మనం కలిగి ఉండాల్సిన నాలుగో లక్షణం ఏంటంటే ప్రియ దేవుని పిల్లరా, ఏమండి ఆయనతో ఆయన పిల్లలతో సహవాసం చేయటం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు దేవుని పిల్లలు మనందరం ఎవరమే? దేవుని పిల్లలం కాబట్టి దేవుని మందిరానికి వచ్చాం. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, ఏమండి దేవుని పిల్లలు మనందరం కూడా ఇది ఆత్మ సంబంధమైన కుటుంబం. ఈ కుటుంబంలో నువ్వు తప్పకుండా ఉండటానికి ఇష్టపడాలి. ఏం చేయాలి? ఇష్టపడాలి. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, మనందరికీ తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఆయనతో ఆయన పిల్లలతో సహవాసం చేసే వారంగా మనం ఉంటే ఆత్మీయంగా మనం ఎదుగుతాం, విశ్వాసంలో ఎదుగుతాం, విశ్వాసంలో బలం పొందుకుంటాం, విశ్వాసంలో శక్తి పొందుకుంటాం, ఆత్మపూర్ణులుగా ఉంటాం. దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడే వారంగా బుద్ధి కలిగిన కన్నికల్లాగా ఉంటాం ప్రియా దేవుని పిల్లరా. కాబట్టి ఏబు గ్రంథంలో ఒక మాట, చక్కని మాట రాబడింది. 22వ అధ్యాయము 21వ వచనం కనుక మనం చదివితే, ఏబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం చదువు తల్లి. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకేం కలుగుతుందండి? సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును.
ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. ఆయన మాటను నీ హృదయంలో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నువ్వు తిరిగి నెడలా నీ గుడారముల నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినలా నీవు ఎప్పుడు అభివృద్ధి చెందుతామండి? ఆయనతో సహవాసం చేసినప్పుడు. ఏమండి? ఆయన సన్నిధిలో మనం సహవాసం చేసినప్పుడు ఏమండి? మన గుడారం అనగా హృదయం అనే ఇల్లు. హృదయమైన ఇంట్లో ఏం చేయాలి? దేవునికి ఇష్టం లేని పాపమంతా, చెడుతనం అంతా తీసేయాలి. ఏమండి? మన ఇంట్లో చెత్త చెదారం ఉంటే ఏమండి, నేను ఇల్లు ఊడ్చానని అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఈరోజు ఇల్లు ఊడ్చుకున్నాను అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అంటే నీరసంగా చెబుతున్నారు ఏంటి? కొంచెం ఊడ్చి కొంచెం పెట్టారు ఇంట్లో. ఏమండి? శుభ్రంగా ఉదయాన్నే లేచి ఏం చేస్తారు? స్త్రీలుగా ఇల్లు ఊడ్చుకుంటారు. ఏమండి? అలాగనే మన హృదయం అనే ఇంటిని ఊడ్చుకోవాలి. వాక్యం అనే సీపిరి పెట్టి ఏం చేయాలి? ఊడ్చుకోవాలి. ఆ చెత్త చెదారం అంతా లోకంలో ఏమండి అద్దుమంతా మన హృదయంలో చేరి ఒక పక్కన పేరుకుపోయి మనం పరిశుద్ధంగా బ్రతకకుండా, నీతిగా బ్రతకకుండా, యథార్థవంతులుగా ఉండకుండా, ఏమండి రక్షణ మార్గంలో నడవకుండా, మరి విశ్వాసం కలిగి జీవించకుండా, బుద్ధి కలిగిన కన్యకలా జీవించకుండా ఈ చెత్త చెదారం అంతా మనల్ని ఏం చేసింది అంటే అడ్డుకుండిద్ది. ఏం చేసిద్ది? లోకంలో నేత్రాశ, శరీరాశ జీవడము. కాబట్టి ప్రియ దేవుని పేర దేవుని మందిరానికి వచ్చి మనం ఏం చేయాలి? మన ఇంట్లో హృదయం అనే ఇంట్లో ఉన్న వాక్యం అనేది చీపిరి పెట్టి ఆ చెత్త అంతా కూడా ఊడ్చుకోవాలి, శుభ్రం చేసుకోవాలి. అందుకే మందిరానికి రావాలి, అందుకే దేవుని సన్నిధికి రావాలి, అందుకే దేవుని మాటలు వినడానికి ఇష్టపడాలి. దేవుడు మాట్లాడినప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి ఆ చెడుతనం అంతా, పాపమంతా కూడా వాక్యమైన చీపిరి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏమండి ఊడ్చివేస్తాడు, మనల్ని పరిశుద్ధులుగా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. శుభ్రంగా మన హృదయంలో ఎప్పుడు శుభ్రంగా ఏమండి నీట్గా స్నానం చేస్తే ఎలా ఉంటాం? స్నానం చేస్తే ఎలా ఉంటారు అక్క మీరు? ఏంది? శుభ్రంగా ఉంటావా లేదా? ఫ్రెష్గా ఉంటావు కదా. అదే స్నానం చేయకుండా మురికి బట్టి బాగా ఏమండి మురికి పట్టింది అనుకో, ఎలా ఉంటాం? అసలు మనసు కూడా ప్రశాంతంగా ఉండదు, టైడ్ అయిపోతాం. ఏమండి? చిరాకు ఉండదు. అలాగనే ఎప్పుడైతే స్నానం చేస్తామో ఫ్రెష్, అలాగనే వాక్యము ద్వారా మనం ఎప్పుడైతే ఏమండి మన హృదయాన్ని శుభ్రం చేసుకుంటామో, మన మనసును శుభ్రం చేసుకుంటామో, మన ప్రవర్తన శుభ్రం చేసుకుంటామో, మనం ఫ్రెష్గా ఉంటాం. తిరిగి మళ్ళీ వారంలో ఏమండి లోకంలో మళ్ళీ కలిసిపోకుండా తిరిగి మళ్ళీ ఆదివారం, శనివారం మళ్ళీ ఎక్కడ రావాలి? మనం ఎప్పుడు మందిరం చుట్టే తిరగాలి. ఇక ఈ తేనెటీగ ఎడు తిరగాలి? ఈగలాగా ఉండకూడదు. ఈగ ఆడబడితే ఆడాలిద్ది. ఎట్ట ఉండాలి? మనం తేనెటీగల్లాగా ఉండాలి. ఎట్టుండాలి? తేనెటీగల్లాగా ఉండాలి. ఈగలు ఏం చేస్తాయి అంటే ఎక్కడ పడితే అక్కడ ఆలుతాయి. ఈగలకి భయం ఉండదు, ఈగలకి భక్తి ఉండదు. ఏమండి? తేనెటీగకి మాత్రమే భయం ఉండిద్ది, భక్తి ఉండిద్ది. ఎటు బాధది? ఇక తేనె తెట్ట చుట్టే తిరిగిద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎటు తిరిగిద్ది? అలాగనే నువ్వు తేనెటీగలాగా తేనె తెట్ట అనగా మందిరం. తేనె తెట్ట అంటే ఏంటి? మందిరం చుట్టే తిరగాలి. ఏం చేయాలా? మందిరం చుట్టూ తిరుగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సోమవారం వెళ్ళామనుకో పనికి, శనివారం దాకా పని చేసుకో. శనివారం రాత్రి వెంటనే స్నానం చేసి పాస్టర్ గారు ఉన్నా లేకపోయినా వచ్చి ఏం చేయాలా? నువ్వు మందిరంలో తేనె తెట్టులో కూర్చోవాలి. ఇక ఏం చేయాలా? మందిరంలో కూర్చోవాలి. ఎందుకంటే నీ నివాసం ఇక్కడ, నీ యొక్క జీవితం ఇక్కడ, నీవు ఇక్కడ అంటుకట్టబడినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఒలివ చెట్టువి, లేకపోతే ద్రాక్ష చెట్టువి, అంజూరపు చెట్టువి. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. అలాగైతే ప్రియ దేవుని పిల్లరా, మన విశ్వాసం అమూల్యమైంది. మన విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. ఏం చేయాలి చెప్పండి? అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలి అంటే మనం ఏం కలిగి ఉండాలి? నెంబర్ 1, యేసయ్య మాట వినాలి. చెప్పండి అందరూ. రెండవదిగా యేసయ్య వైపే చూడాలి. మూడవదిగా ప్రియ దేవుని పిల్లరా దేవునితోనే నడవాలి. నాలుగవదిగా ఆయనతో సహవాసం చేయాలి. మన స్నేహం. నా ఫ్రెండ్ ఎవరంటే యేసయ్య. నా ఫ్రెండ్ ఎవరు? యేసయ్య. నా ఫ్రెండ్ ఎవరు? దేవుని సేవకుడు. నా ఫ్రెండ్ ఎవరు? దేవుని సేవకురాలు. ఏమంటే నా ఫ్రెండ్ ఎవరు? యేసయ్య. విశ్వాసులు. ఇంకంతే, వీళ్ళతో కనెక్ట్
కనెక్షన్ పెట్టుకోవాలి, సహవాసం పెట్టుకోవాలి. ఎందుకంటే నీకు బాధ ఉందంటే, సమస్య వచ్చిందంటే, నీ కుటుంబంలో ఏదైనా శోధన వచ్చిందంటే, ప్రభా పలానా సహోదరయ్య అయ్యా ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఆయన అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే సంఘం ఏమండి శరసాల పునాదులు కదిలించిన దేవుడు సంఘానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలో చేసే ప్రార్థన అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడు అండి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నీ మేలు కోరుకునే వాళ్ళు ఏమండి దేవుని మందిరంలో వాళ్ళే. ఇక లోకంలో ఎవరు కూడా మన మేలు కోరేవాళ్ళు లేరండి. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, మనం ఏదన్నా సమస్యలు ఉంటే ఏమండి పళ్ళన్నీ బయట పెట్టి పక్క నవ్వేవాళ్ళు ఉంటారు. ఏమండి దేవుని పిల్లలా కాదు, ఫోన్ చేసిన వెంటనే హలో ఈ బాధలో ఉన్నావా, సరే సహోదరి ప్రార్థన చేద్దాం, ప్రభు మనకున్నాడు, సహాయం చేస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నీకు నీ కుటుంబానికి దేవుడు కంచి వేస్తాడు, నడిపిస్తాడని దైవజనుడు ఏమండి ఫోన్ చేస్తే నీకు మంచి ఆలోచన చెబుతాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నీ కుటుంబం ఎప్పుడు కూడా బాగుండాలి, నీ కుటుంబం ఎప్పుడు కూడా సంతోషంగా సమాధానంగా ఏమండి దేవుని కృపచేత నింపబడి దేవుడు తోడై నడిపించాలని మేలు కోరేది దేవుని యొక్క సేవకురాలండి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, దేవుని యొక్క వాక్యాలు మనకు జ్ఞాపకం చేసుకుంటే మన విశ్వాసంలో అభివృద్ధి చెందాలి అనేటువంటి విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. మనం ఆయన మాట వినాలి, ఆయన వైపే చూడాలి, ఆయనతో నడవాలి, ఆయనతో సహవాసం చేయాలి. అట్లా విశ్వాసంలో అభివృద్ధి చెంది దేవుని కొరకు మనం ఏమండి జీవించే వారంగా మనం ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకొని మనతో మాట్లాడి ఉన్నాడు. కాబట్టి మనం మరి విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనందరం కూడా ప్రార్థన చేసుకుంటూ యోగ్యమైన రీతిలో మనం విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనాపూర్వకంగా యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు